బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మేడే వేడుకల్లో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కార్మికులను కడుపులో పెట్టుకుని చూస్తామని అన్నారు. ఇతర రాష్ట్ర కార్మికుల కోసం కేసీఆర్ ఉచిత రైలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లాక్డౌన్ లో కూడా రోడ్లు, వంతెనల నిర్మాణం ఆపలేదని తెలిపారు. కేంద్రం గ్యాస్ ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. త్వరలో కేసీఆర్ తిరిగి వచ్చి కార్మికులకు మేలు చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లాలో కేసీఆర్ 6 భాగాలుగా విడగొట్టి నష్టపరిచారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జిల్లాను ముక్కలు చేయొద్దని తాను కోరినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే కేసీఆర్ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారని ఆరోపించారు. మీరు చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే తప్ప అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారం వల్లే చాలా మంది ఆయన నాయకత్వాన్ని వదిలిపెడుతున్నారని అన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. 3 నెలల్లోనే 81% పెరుగుదల జరిగిందని, ఒక్క రోజులోనే 993 రూపాయలు పెంచారని ఆయన అన్నారు. ఇది ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేస్తూ తాను ముందే ధరల పెరుగుదలపై హెచ్చరించారని చెప్పారు. ఈ పెంపు చిన్న వ్యాపారులు, హోటళ్లు, టీ స్టాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ ధర 3000 రూపాయలకు చేరిందని తెలిపారు రాహుల్ గాంధీ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలను తారుమారు చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్ నేత ఇండోర్ స్టేడియం వద్ద ధర్నా నిర్వహించారు. ఈవీఎంల తరలింపులో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ శ్రేణుల పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సినిమాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తానని, దాన్ని తానే నిర్మిస్తానని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ పాత్రకు తనను సంప్రదించారని, కానీ హీరో చేతిలో దెబ్బలు తినడం ఇష్టం లేక ఒప్పుకోలేదని చెప్పారు. త్వరలోనే సినిమాల్లోకి వస్తానని, ప్రధాన పాత్రలో నటిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ దర్శకుడు రవిబాబు తన తాజా చిత్రం రేజెస్ విడుదల సందర్భంగా సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ తగ్గిపోయిందని తీవ్రంగా విమర్శించారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల బాధ్యత రహితంగా పెరిగి ప్రొడక్షన్ ప్లానింగ్ లోపిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడు సినిమాలో తీసే వాళ్ళు ఒళ్ళు బలిసి తీస్తున్నారనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకతతో పాటు మద్దతు కూడా వ్యక్తమవుతోంది. కొందరు ఆయన మాటల్లో నిజముందని అంటే పరిశ్రమలో నియంత్రణ అవసరమని మరికొందరంటున్నారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తమ తాజా చిత్రం జైట్లీ విడుదల విషయంలో ఎగ్జిబిటర్ల తీరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల విభేదాన్ని కారణంగా చూపి మల్టీప్లెక్స్లలో సినిమాను నిలిపేయడం అన్యాయమని ఆరోపించారు. ఈ సమస్యకు మల్టీప్లెక్స్ ప్రదర్శనకు సంబంధం లేదని, ఇది ఒత్తిడి తంత్రంలా ఉందని పేర్కొన్నారు. తమ సినిమాకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మల్టీప్లెక్స్లలో జైట్లీ ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. 2026 నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్ల ప్రక్రియలో 287 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. ఇందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయని పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేషన్లో ఉండే అవకాశం ఉందని హార్ట్ వీకెండ్ చెప్పినప్పటికీ ఆయన పేరును అధికారికంగా ధృవీకరించలేదు. నిబంధనల ప్రకారం నామినేషన్ల జాబితాని 50 ఏళ్ల పాటు గోప్యంగా ఉంటుందని, నామినేషన్లు ప్రపంచవ్యాప్తంగా నేతలు, నిపుణులు సూచిస్తారని కమిటీ స్పష్టం చేసింది. విజేతను అక్టోబర్ 9న ప్రకటించి డిసెంబర్ 10న అవార్డును అందజేస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్ యంత్రాంగం ఇది యుద్ధం కాదని పేర్కొంటోంది. హార్ముజ్ జలసంధి వద్ద పహారా కొనసాగుతుండగా శాంతి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు స్పీకర్ మైక్ జాన్సన్. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కాంగ్రెస్ కే ఉంటుంది, అధ్యక్షుడికి కాదు. అందుకే అధ్యక్షుడు విదేశాల్లో సైనిక చర్యలను యుద్ధం కాకుండా మిలిటరీ యాక్షన్ గా పేర్కొంటారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా సైన్యం వినియోగానికి గరిష్టంగా 60 రోజుల గడువు ఉంటుంది. ఆ గడువులోపు ఆమోదం పొందకపోతే ఆ చర్యను ఆపాలి, లేదా అదనంగా 30 రోజుల ఉపసంహరణ గడువును తీసుకోవచ్చు. ట్రంప్ యంత్రాంగం ఈ నిబంధనలను ఎలా అమలు చేస్తోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అణ్వస్త్ర కార్యక్రమాన్ని వదులుకోవాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయగా ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ తిరస్కరించారు. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కొనసాగిస్తామని, కొత్త నిబంధనలను తీసుకొస్తామని ఇరాన్ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ లో అమెరికా చర్యలకు ప్రతిచర్య తప్పదని సంకేతాలిచ్చింది. ఈ పరిణామాల మధ్య బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు $126 పెరిగి అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.